ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి, బాధల నుండి, కష్టాల నుంచి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము, నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నీవిచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత మొరపెట్టే కృపను, ధన్యతను మాకందరికీ దయచేయండి అయ్యా. మా దేశము కొరకు, దేశ ప్రజలందరి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రములయ్యా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నిన్ను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. మీరు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి, వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి అయ్యా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. అజ్ఞాన కాలంలో మీరు చూసి చూడనట్టుగా వదిలివేశారయ్యా. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నారు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి. దేవానికి స్తోత్రములయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి అయ్యా. వారి యొక్క పాపపు బ్రతుకులను విడిచిపెట్టి నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వ్యభిచారులతో మాట్లాడండి, వారి బ్రతుకులను మార్చండి అయ్యా. వారి జీవితాలను సరిచేయండి. దేవానికి స్తోత్రములు ప్రభువా. ఉగ్రవాదులతో మాట్లాడండి ప్రభువా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి జీవితాలను సరిచేసుకుని నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి నా ప్రభువా. దొంగలతో మాట్లాడండి తండ్రి. వారి ద్వారా ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా సహాయం చేయమని నేను అడుగుచున్నాను తండ్రి. నేను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నరహంతకులతో మాట్లాడండి దేవా. అటువంటి వారి ద్వారా దినదినమే ఎంతోమంది హత్యలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా సహాయం చేయండి అయ్యా. వారి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి తండ్రి. చిన్న బిడ్డలు, యవ్వని బిడ్డలు ప్రభువా, ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు దేవా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. నీ రెక్కల చోటున భద్రపరచండి, సహాయం చేయండి. దుష్టుల పల్లెరకు గొట్టువాడవు నీవే తండ్రి. దుష్టులను, దుర్మార్గులను దూరపరచండి నాయన. అటువంటి వారు మా మధ్యన లేకుండా సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఎంతోమందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. వారు దేనినైతే కోల్పోయి నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారు వాటిని వారు పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. మీరే కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా ప్రభువా. మా కొరకు, మా దేశం కొరకు ఎంతోమంది వారి ప్రాణాలు అర్పిస్తున్నారు తండ్రి. వారి బిడ్డలను, కుటుంబాలను సమస్తము విడిచిపెట్టి ప్రభువా నాయన వారు అరణ్యములో పనిచేయుచుండగా మీరే సహాయం చేయండి. నీ కాపుదల, నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచండి.
ఏ దుష్టుడు కూడా మా దేశం మీదకి దాడి చేయకుండా మా దేశ సరిహద్దుల్లో నా ప్రభువా నీ కాపుదల నీ భద్రత దయచేయండి తండ్రి. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడండి. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నాయన. సహాయం చేయండి నాయన. పాపులతో మాట్లాడండి. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే హోవని నేను అంటున్నారు. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. మీరే సహాయం చేయండి నాయన. భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. మీరే సహాయం చేసి నడిపించండి దేవా. భయంకరమైన తెగుళ్లను భూమి మీద బంధించండి నా ప్రభువా. మీరే కాచి కాపాడండి అయ్యా. నీ రెక్కల చోటును భద్రపరచండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దినదినము ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటున భద్రపరచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ వాహనాన్ని ఏ విధముగా నడపాలో ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. దినదినము ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. ఆ ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి నాయన. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి. బస్సు ప్రమాదాల నుంచి, విమాన ప్రమాదాల నుంచి, రైలు ప్రమాదాల నుంచి, ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అప్పుల బంధకాలలో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారి యొక్క బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. కట్టుకునే గృహాలలో మీరే ఉండి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. వారికి కావలసిన ధన సహాయాన్ని అందించి ప్రతి ఒక్కరికి చక్కని గృహాలు దయచేయని తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వ్యాపారం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారి యొక్క వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నా ప్రభువా. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించటానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి కాచి కాపాడండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన కావలసింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి యొక్క పేదరికం నుంచి వారికి విడుదల దయచేయండి. కావలసింది ప్రతిదీ దయచేయండి నాయన. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. మీరే కృప చూపండి నాయన. ఎంతోమంది బిడ్డలు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకొని నాయన. నువ్వు తల్లిలా లాలించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు నా ప్రభువా. మీరు ఆదరించండి, ఆదుకోండి, మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులు నడుచున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నాయన. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించినైనా అంగీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, రక్త సంబంధంలోనూ ప్రభువా
ఎంతోమంది నిన్ను ఎరగకుండా నశించిపోతున్నారయ్యా. వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయమని అడుగుచున్నాను. నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నీ నామములో తీర్చండి అయ్యా. ఎవరే సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వాటన్నిటి నుంచి మీరు తప్పించండి, కాపాడమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతులు నడుచున్నాను. దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామములో తీర్చండి నాయన. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. ఎవరే సమస్యలో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వాటన్నిటి నుంచి మీరు తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని నీలో బలపరచండి, స్థిరపరచండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నా ప్రభువా. ఈ సమయమున తండ్రి మా దేశంలో ఉన్న పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలకు ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచండి నా ప్రభువా. బాల్యము నుండి నైనా నీ కాపుదల, నీ భద్రత బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో ప్రభువా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. వారి రాకపోకలందు దినదినము నీ కాపుదలని భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రభువా. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండా మీరే కాచి కాపాడండి నా ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గమును నడుచుకుని జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నారు ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి. నీ మార్గంలో నడిపించండి దేవా. నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు నా ప్రభువా. వారి చదువుల్లో దీవించండి, ఆశీర్వదించండి నాయన. దినదినము కాపాడండి నా ప్రభువా. నీ మార్గంలో నడిపించండి. ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలున్నారు. నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ నామములో తీర్చండి. నీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి అయ్యా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నా ప్రభువా. యవ్వన కాలమందు నీకు ఆడిమోయటున్నారు, నీకు మేలంటున్నారు. అటువంటి మేలైన జీవితమును బిడ్డలందరికీ ప్రసాదించండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితాల్లో మీరు ఉండి నడిపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాలను సిద్ధపరచండి ప్రభువా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి నాయన. కానా వివాహములు మీరుండి నడిపించిన రీతిగా ప్రతి ఒక్కరి వివాహాల్లో మీరుండి నడిపించండి. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నాయన. మీరే కృప చూపి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రభువా. వారి యొక్క ప్రసవ దినంలో మీరు తోడయండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా, ఆరోగ్యముగా ఉంచండి. మీరే కాచి కాపాడండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో సహాయం చేయండి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. తల్లిని బిడ్డలను క్షేమముగా, ఆరోగ్యముగా ఉంచి నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. నీ కాపుదలని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నారు. మీరు ఇస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న లోపాలను సరిచేయండి నా ప్రభువా. నాయన వారికి నాయన చక్కని గర్భఫలాలు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మూయబడిన ప్రతి గర్భాన్ని తెరవండి నా ప్రభువా. వారి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నామంలో తీర్చండి. ఎవరే సమస్యలున్నా, బాధల్లో ఉన్నా
బంధకాల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న వాటన్నిటి నుంచి మీరు తప్పించి కాపాడండి. ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రములయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి సహాయం ఇచ్చేయండి నా ప్రభువా. వారి కుటుంబాలను కట్టండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయండి. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి నిమిత్తం భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి నా ప్రభువా. నేను ఎప్పుడు బలహీనురాలినప్పుడు నన్ను బలవంతురాలుగా చేయండి నా ప్రభువా. నీలో నన్ను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. ప్రార్థించడానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి. అపవాదిని దూరపరచండి, అపవాది బంధకాల నుంచి తప్పించండి, కాపాడండి. దేవానికి స్తోత్రములయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రభువా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన నేను చేయటానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా కుటుంబం అంతా రక్షించబడి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయండి నాయన. మా ప్రతి అవసరతని నామములు తీర్చండి. మాకు నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభువా. నీ రాజ్యం, నీ నీతిని వెతికి ప్రభువా. మాకు కావలసింది ప్రతిదీ కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. దేవానికి స్తోత్రములు నా ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలను నీ నామములో తీర్చండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడండి తండ్రి. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలయ్యా. నీ మేలుల చేత తృప్తిపరచబడాలి తండ్రి. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడుగుండి నడిపించి నడిపించి సహాయం చేసి ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామములో తీర్చమని త్వరలో మా కొరకు రానయ్యటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.